ఈటీవీ లైవ్ ఆధ్యాత్మిక ఛానల్ భక్తకోటికి భవ్య స్వాగతం. ఈశ్వరుడంటే ఐశ్వర్యాన్ని అనుగ్రహించే దివ్య స్వరూపుడు. సకల సాధనల పరమ లక్ష్యం ఈశ్వర కటాక్షం కోసమే. సమస్త జగత్తును తనలోకి ఆవహింపచేసుకుంటూ సర్వజీవుల్ని ఆకర్షించే మహిమాన్విత రూపమే శివ పరమాత్మ. శంకరుడు అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది శివలింగాకృతి. కానీ అలాంటి శివలింగాకృతికి భిన్నంగా పూర్తిగా విగ్రహ రూపంలో శయన భంగిమలో ఉండే అరుదైన విలక్షణమైన శివ సన్నిధానం ఉంది. అదే ఆంధ్రప్రదేశ్ చిత్తూరు జిల్లాలోని సూరుట్టుపల్లిలోని ఉన్న పల్లికొండేశ్వర స్వామి సన్నిధి. ఈ వైవిధ్యమైన శైవ క్షేత్రాన్ని నేటి తీర్థయాత్రలో తిలకిద్దాం రండి. శంకరా శివ శంకరా ఈ జన్మనీకే అంకితం. శంకరా శివ శంకరా నిన్ను పూజించుటయే నా సొంతం. సౌరాష్ట్ర దేశే విశదే తీరమ్యే జ్యోతిర్మయం చంద్రకళావతంసం. భక్తి ప్రదానాయ కృపావతీర్ణం తం సోమనాథం శరణం ప్రపద్యే. తం సోమనాథం శరణం ప్రపద్యే. ఆద్యంతాలు లేని ఆదిదేవుడు శివ భగవానుడు. అలాంటి సర్వేశ్వరుడు శయన రూపంలో కొలువైన సురటపల్లి క్షేత్రం ఎన్నో విశేషాల సమాహారం. సర్వ జగత్తును రక్షించడానికి శివుడు కాలకూట విషాన్ని మింగి నీలకంఠుడయ్యాడు. ఆ సందర్భంలో ఆ గరళ ప్రభావం వల్ల పార్వతీదేవి ఒడిలో కాసేపు శయనించిన ప్రదేశం సురలపల్లిగా కాలక్రమంలో సురటపల్లిగా స్థిరపడిందంటారు. ప్రభువులకు మహాప్రభువు, దేవతలకు దేవాదిదేవుడు, పాలకులకు పాలకుడు, సర్వశ్రేష్ఠ దైవం శివుడు అని శ్వేతాశ్వతరోపనిషత్ పేర్కొన్నది. సృష్టి, స్థితి, సంహారం, అరోభావం, అనుగ్రహం అనే పంచకృత్యాలను నిర్వహించే పరమదైవం శివ పరమాత్మ. సమస్తలోక పూజనీయుడిగా, సకల శుభంకరుడిగా శంకరుడు తేజరిల్లుతున్నాడు. లింగార్చనాత్ పరోధర్మ నాస్తి నాస్తి మహీతలే. ఈ భూలోకంలో లింగారాధనను మించిన మరో ఆరాధన ఏదీయూ లేదని శాస్త్రవచనం. అలాంటి శివపరమాత్మ శివలింగ స్వరూపంలో కాకుండా విగ్రహ రూపంలో, అది కూడా శయన భంగిమలో గోచరమయ్యే అరుదైన పుణ్యక్షేత్రం సురుటపల్లి పల్లికొండేశ్వర స్వామి దేవస్థానం. చుట్టూ పచ్చదనాన్ని ఇనుమడింపజేసే కొండలు, పక్కనే సెలయేటి గలగలలను వినిపించే అరుణా నదీ తీరం. ఇలా ఈ క్షేత్రంలో అణువణువు ప్రకృతి ఒడిలో సేదదీరిన అనుభూతిని కలిగిస్తుంది. భక్తుల పాలిట కొంగు బంగారంగా విరాజిల్లుతోన్న పల్లికొండేశ్వర స్వామి ఆలయాన్ని విజయనగర సామ్రాజ్యానికి చెందిన హరిహరరాయలు, బుక్కరాయలు 1944-77 సంవత్సరాల మధ్యకాలంలో నిర్మించినట్టు చారిత్రక ఆధారాలు స్పష్టం చేస్తున్నాయి. మూర్తిస్థలం, తీర్థస్థలం కలగలిసిన అరుదైన క్షేత్రం పల్లికొండేశ్వర స్వామి సన్నిధానం. అరుణానది తీర్థస్థలం కాగా పత్నుల సహితంగా దైవతాలు ఈ ఆలయాల్లో కొలువై ఉండడం మరో విశేషం. అద్భుతమైన శిల్పకళా సంపదకు, ఘనమైన చారిత్రక విశేషాలకు, అనేక పౌరాణిక అంశాలకు ఈ క్షేత్రం ప్రసిద్ధిగాంచింది. సర్వమంగళదేవి సమేతంగా గర్భాలయంలో పల్లికొండేశ్వర స్వామి పరమ సమ్మోహనంగా దర్శనమిస్తాడు. సకల దేవతలు, ఋషులు చుట్టూ నిల్చుని ప్రార్థిస్తుండగా
పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్న రీతిలో ఉండే ఈశ్వరుడి దివ్య రూపం భక్తులకు గోచరమవుతుంది. ఎంతో విలక్షణమైన వైవిధ్యమైన ఈశ్వర క్షేత్ర దర్శనం సన్మంగళకారకం. అరుణధవళ స్వర్ణోదయ దీప్తిం అఖిల భువన చైతన్య ప్రసాదం కాలగమన సత్కారణ ధీరం తం నమామి గ్రహనాయక సూర్యం అమృత కిరణ రసరమ్య ప్రవాహం లలిత లలిత లావణ్య లలామం మధిత మహిత మాధుర్య మనోజ్ఞం తం నమామి సాంద్రోదయ చంద్రం. పరమేశ్వరుడిని దర్శించి ఆరాధించే వారికి జనన మరణ భయాలనేవి ఉండవన్నది వేదవాక్కు. అలాంటి మృత్యుంజయుడు కొండేశ్వరుడిగా ఈ ఆలయంలో గోచరమవుతున్నాడు. సర్వమంగళా సమేత శ్రీ పళ్ళి కొండేశ్వర స్వామి విగ్రహం గర్భాలయంలో శయన భంగిమలో 12 అడుగుల పొడవున ఉంటుంది. దేవతలు ఋషులు చుట్టూ నిలబడి ప్రార్థిస్తుంటారు. ఆ స్థితిలో పార్వతీదేవి ఒడిలో శయనిస్తున్నట్టుగా ఉన్న శ్రీ కొండేశ్వర స్వామి దివ్యరూప సందర్శనం భక్తులను ఆకర్షిస్తుంది. సురుల్ అంటే దేవతలు. విషప్రభావానికి లోనైన స్వామివారు తిరిగి శక్తి సంపన్నుడయ్యే వరకు దేవతలంతా వచ్చి ఈ క్షేత్రంలోనే ఉన్నారు అంటారు. అందుకే ఈ ప్రాంతానికి సురుటపల్లి అనే పేరు కూడా వచ్చిందని స్థానికులు పేర్కొంటారు. ఆలయంలోని శివుడి విగ్రహానికి అభిషేకానికి బదులుగా తమిళనాడు నుంచి తెప్పించే ప్రత్యేకమైన చందన తైలాన్ని ప్రతి 15 రోజులకొకసారి అలదుతారు. దానివల్ల విగ్రహం ఎన్ని వందల సంవత్సరాలు గడిచినా చెక్కు చెదరకుండా సజీవ కళతో అలరారుతుంటుంది. గర్భాలయంలో ఉన్న కొండేశ్వరుడు దివ్యాలంకార భూషితంగా సకల కళలతో దర్శనమిస్తున్నాడు. చెంతనే ఉన్న సర్వమంగళ పార్వతీదేవి శుభనందనగా గోచరమవుతూ పతిసేవలో నిమగ్నమై ఉంటుంది. దేవతలకు అమరత్వ సిద్ధిని కల్పించడానికి శ్రీహరి కూర్మావతారాన్ని ధరించి తన పర్యవేక్షణలో క్షీరసాగర మదనాన్ని కొనసాగించాడు. ఆ సందర్భంలో వెలువడిన అలాహలం సకల లోకాల్ని కలవరపాటుకు గురి చేసింది. ఆ తరుణంలో మహేశ్వరుడు ఆ గరళాన్ని స్వీకరించిన వైనం ఈ క్షేత్ర ఆవిర్భావానికి నేపథ్యాంశం. శివాయ నమః, ఓం భవాయ నమః, రుద్రాయ నమః, ఓం ఉగ్రాయ నమః, శ్మశాన సంచార భైరాగి పిశాచ గణాలకధిపతి. సురుటపల్లి కొండేశ్వర స్వామి ఆవిర్భావం అద్భుతమైన పౌరాణిక కథనంతో సమ్మిళితమై ఉంది. దూర్వాస మహాముని శాపం వల్ల ఇంద్రలోకంలోని దేవతలందరూ అమరత్వాన్ని కోల్పోయి వృద్ధులైపోతారు. అప్పుడు ఇంద్రుడు శ్రీహరిని శరణు వేడగా సముద్రగర్భంలో నిక్షిప్తమై ఉన్న అమృతాన్ని స్వీకరిస్తే దేవతలందరూ మరలా అమరత్వాన్ని సాధిస్తారని చెబుతాడు. దాంతో దేవతలు రాక్షసులతో ఒక ఒప్పందాన్ని కుదుర్చుకొని మంధర పర్వతాన్ని కవ్వంగా, వాసుకి అనే మహాసర్పాన్ని తాడుగా చేసుకుని క్షీరసాగర మథనాన్ని చేపడతారు. ఈ క్రమంలో వాసుకి మంధర పర్వతం రాపిడికి నొప్పి భరించలేక హలం అనే విషాన్ని విడుదల చేస్తుంది. అదే సమయంలో క్షీరసాగరం నుంచి హాలా అనే విషం బయటకు వెలువడుతుంది. ఇలా హాలాహలం అనే విషాలు రెండు సమస్తలోకాన్ని దహించడానికి సిద్ధమవుతాయి. ఆ సందర్భంలో ఆ యొక్క కాలకూట విశాల వారి నుంచి రక్షించమని సురాసురులు మహాదేవుణ్ణి ప్రార్థిస్తారు. వారికి పరమేశ్వరుడు అభయమిస్తాడు. శివపరమాత్మ ఆ కాలకూట విషాన్ని లోకక్షేమం కోసం తానే స్వీకరించడానికి సిద్ధపడతాడు. తన మాంగల్య సౌభాగ్యంపై ఉన్న విశ్వాసంతో సర్వమంగళయైన పార్వతి విషాన్ని స్వీకరించడానికి ఆమోదం తెలిపింది. శివుడు ఆ విషాన్ని స్వీకరించి గళసీమలో నిలుపుకున్నాడు. విషప్రభావం వల్ల గళమంతా నీలంగా మారిపోయింది. దాంతో శంకరుడు నీలకంఠేశ్వరుడయ్యాడు.
అయితే ఆ విషయం యొక్క ప్రభావం వల్ల శివుడు స్వల్ప అస్వస్థతకి లోనవుతాడు. ఆ పరిస్థితుల్లో పార్వతీదేవి ఒడిలో కాసేపు విశ్రమించాడు అంటారు. అలా పార్వతీదేవి ఒడిలో సేదతీరిన ఆ దివ్యస్వరూపమే పల్లికొండేశ్వరుడిగా దర్శనీయమవుతోంది. శివుడు శయనించిన క్షేత్రం కాబట్టి ఇది శివశయన క్షేత్రమయ్యింది. శరీరంలోని ఆజ్ఞాచక్రంలో మన దేహ వ్యవస్థను వెలిగించే ఆత్మజ్యోతి పరమేశ్వరుడు. అందుకే జ్యోతిర్లింగ రూపుడిగా మహాదేవుడు ఆవిష్కారమయ్యాడు. అలాంటి శివపరమాత్మ సమస్త జీవకోటికి ప్రాణేశ్వరుడిగా అవతరించడానికి విషాన్ని తన కంఠంలో దాచుకుని సమస్త సృష్టికి మేలు చేకూర్చాడు. అందుకు తగిన ప్రాతిపదికన పల్లికొండేశ్వర స్వామి క్షేత్రం వేదికగా నిలిచింది. సకల జగత్తుకు క్షేమాన్ని చేకూర్చాలి అని లక్ష్యంతో మహాదేవుడు హాలాహలాన్ని నేరేడు పండులా మింగేశాడు. సర్వశుభంకరుడు అనే పేరుని అలా పరమేశ్వరుడు సార్థకం చేసుకున్నాడు. హాలాహలాన్ని సేవించి విభ్రాంతికి లోనైన శివుడు కొన్నాళ్లు విశ్రమించాడు. ఇది కూడా శివలీలా వినోదమే. సమస్త లోకేశ్వరుడైన విశ్వేశ్వరుడిపై ఏ విషమూ ఎలాంటి ప్రభావాన్ని చూపించలేదు. అయినా ఆ విష ప్రభావం తనను కాస్త కలవరపాటుకు గురిచేసింది అనే కారణంతో అయ్యవారు అమ్మవారి ఒడిలో కాసేపు విశ్రాంతి తీసుకున్నారు. ఆది దంపతుల అనురాగ ఖేళనంలో ఇది ఒక లీలా వినోదంగానే భావించాలి. హాలాహలాన్ని సేవించిన శివుడు శయనించిన సందర్భంలో స్వామి నిర్వహించాల్సిన కార్యక్రమాల్ని ఆయన ప్రత్యక్ష సేవకుడైన నందీశ్వరుడు నెరవేర్చాడు. శివుడికి బదులుగా భక్తుల అభీష్టాన్ని నెరవేరుస్తూ శివసేవలో నంది నిమగ్నమయ్యాడు. ఓ త్రయోదశి నాడు శివుడు తన విశ్రాంతిని విరమించి కళ్ళు తెరుస్తాడు. ఆ సందర్భంలో శివసేవలో తరిస్తోన్న నందిని చూచి శివుడు పరమానంద భరితుడవుతాడు. నంది, నీకేం వరం కావాలో కోరుకో అని శంకరుడు అన్నాడు. రోజూ మీకు పూజ జరిగిన తరువాత మీరు భుజించిన శేషాన్ని నేను స్వీకరిస్తాను స్వామి. అయితే త్రయోదశి నాడు మాత్రం నాకే మొదటి పూజ జరగాలి అని కోరుకున్నాడు నంది. తథాస్తు అన్నాడు పరమేశ్వరుడు. అలా శంకరుడు నందికి వరమిచ్చిన సందర్భం శనిత్రయోదశి కావడంతో అప్పటి నుంచి ప్రతి శనిత్రయోదశికి ఈ క్షేత్రంలో ప్రదోషకాలంలో మొదట నందీశ్వరుణ్ణి పూజించాకే కొండేశ్వరుడిని పూజిస్తారు భక్తులు. ఇది ఈ క్షేత్ర సంప్రదాయంగా స్థిరపడింది. సురటపల్లి క్షేత్రంలో జగన్మాత సర్వమంగళాదేవిగా మరగదాంబికగా దర్శనమిస్తుంది. సకల సౌభాగ్యదాయనిగా జగదేశ్వరి ఈ క్షేత్రంలో భక్తుల్ని అనుగ్రహిస్తుంది. లోకక్షేమం కోసం తన సౌభాగ్యాన్ని పరంగా పెట్టిన లోక శుభంకరి సర్వమంగళాదేవి. ఆమెనే ఆముదంబికైగా ఈ క్షేత్రంలో భక్తులు వ్యవహరిస్తారు. సురుటిపల్లి క్షేత్రంలో జగన్మాత మరగదాంబికగా దర్శనమిస్తోంది. శివుడు మింగిన విషం శరీరంలోకి వెళ్లకుండా భువనేశ్వరీదేవి ఆయన కంఠాన్ని గట్టిగా పట్టుకుంది. అలా విషాన్ని నిలువరించి మన జీవితాల్ని అమృతమయంగా చేసినందువల్ల ఆ తల్లి అముందాంబికై మరగదాంబిక అని కొనియాడబడింది. అందుకే ఈ క్షేత్రంలో ముందుగా అమ్మవారిని ఆ తరువాతే స్వామివారిని దర్శించుకోవడం ఆనవాయితీ. ఈ సన్నిధిలోనే ఒకప్పుడు వాల్మీకి మహర్షి తపస్సు చేశాడు అంటారు. వాల్మీకి తపస్సుకు మెచ్చిన శివుడు ఇక్కడ స్వయంభువుగా ఆవిష్కారమయ్యాడు అంటారు. అందువల్ల ఇక్కడ నెలకొన్న సర్వేశ్వరుడిని వాల్మీకేశ్వరుడిగా వ్యవహరిస్తారు. 1971వ సంవత్సరం కార్తీక మాసంలో కంచి కామకోటి పీఠాధిపతులు చంద్రశేఖరేంద్ర మహాస్వామి వారు ఈ క్షేత్రానికి విచ్చేశారు. ఇక్కడే నెల రోజుల పాటు ఉండి దీక్షగా స్వామిని సేవించారు. కంచి మహాస్వామి వచ్చి వెళ్ళాక ఈ క్షేత్ర ప్రాశస్త్యం మరింతగా ఇనుమడించింది. 1979వ సంవత్సరం మార్చిలో కంచిస్వామి జయేంద్ర సరస్వతి స్వామి వారి ఆధ్వర్యంలో ఆలయ మహాకుంభాభిషేకాన్ని
ఘనంగా నిర్వహించారు. కంచి కామకోటి మహాస్వామివారు ఈ క్షేత్రంలో శివదీక్ష చేసి ఆకర్షణా యంత్రాన్ని స్థాపించారు. దీనిని దంపతీ క్షేత్రంగా ఆయన పేర్కొన్నారు. శని ప్రదోష కాలంలో ఈ ఆలయంలో సర్వేశ్వరుడిని దర్శించిన వారికి సమస్త శుభాలు చేకూరి గ్రహ దోషాలు తొలగుతాయని స్వామివారు ప్రకటించారు. సురటిపల్లి క్షేత్రం సకల దేవతా సన్నిధానంగా బాసిల్లుతుంది. ఎన్నో విశేషాలు సమాహారంగా ఎన్నో దేవతామూర్తుల నెలవులతో ఈ లోగిలి ప్రకటితమవుతుంది. వాల్మీకేశ్వరుడిగా దక్షిణామూర్తిగాను పరమేశ్వరుడు ఈ సన్నిధిలో ప్రత్యేక ఆలయాల్లో నెలకొని ఉంటాడు. ఉపాలయాలతో సంవత్సరమంతా ఉత్సవ శోభతో ఈ క్షేత్రం వెలసిల్లుతోంది. మూర్తిస్థలం తీర్థస్థలం ఒకే చోట కొలువైన సన్నిధి సురుటుపల్లి కొండేశ్వర స్వామివారి సన్నిధి. ఈ క్షేత్ర వైశిష్ట్యం ఏమిటి అంటే ఇక్కడ అర్చామూర్తులుగా భాసిల్లే దేవతామూర్తులందరూ పత్నీ సమేతంగా దర్శనమివ్వడం. ఇది ఆలయాల్లో అత్యంత అరుదైన విశేషం. పల్లికొండేశ్వరుడు సర్వమంగళాదేవి ఒడిలో తలపెట్టుకుని విశ్రమించే రీతిలో ఉంటాడు. వాల్మీకేశ్వరుడు మరదాంబికతో దర్శనమిస్తాడు. దక్షిణామూర్తి గౌరీదేవితో కూడి ఉంటాడు. దంపతీ సమేత దక్షిణామూర్తి విగ్రహం ఎంతో విలక్షణమైనది, మహిమాన్వితమైనది. శాంతస్వరూపంగా తన ఎడమ పక్కన దేవితో ఉండే దక్షిణామూర్తి విగ్రహాకృతి అరుదుగా ఉంటుంది. గురు దక్షిణామూర్తి అండి. ఇక్కడ దంపతి సమేతంగా ఉంటారు దక్షిణామూర్తి. అన్ని శివాలయంలో దక్షిణామూర్తి తనిగా ఉంటారు. ఇక్కడ అమ్మవారితో అమ్మవారి ఒడిలో స్వామివారు ఉంటారండి. అమ్మవారి ఒడిలో కూర్చున్నట్టుగా స్వామివారు ఇంకెక్కడ ఎవరు చూడమని. లక్ష్మీనారాయణ నరసింహస్వామి కూడా స్వామి కూర్చుంటే స్వామి తొడపైన అమ్మవారు కూర్చుంటారు. కానీ ఇక్కడ అమ్మవారి ఒడిలో స్వామివారు ఉంటారు. స్వామి యొక్క వెనక భాగం నుంచి అమ్మవారి కౌగులింటుంది. ఇక్కడ ఒక చెయ్యి, ఇక్కడ ఒక చెయ్యి ఉంటుంది. అన్ని చోట్ల శిరస్సులో వటవృక్షం మరి చెట్టు ఉంటుంది దక్షిణామూర్తి. కానీ ఇక్కడ శిరస్సులో సూర్యుడు, చంద్రుడు, గంగాభవాని ఉంటారు. సూర్యుడు, చంద్రుడు, గంగాదేవి ఇంకెక్కడ ఉంటారు అనేవారు. అన్ని చోట్ల స్వామివారు రాతి బండ పైన కూర్చుని ఉంటారు. ఇక్కడ వృషభ వాహనంలో ఉంటారండి స్వామి. వృషభ వాహనంలో స్వామివారు కూర్చున్నది విశేషం. అన్ని చోట్ల ఇటు కాలుపిన కాలు ఉంటుంది, కానీ ఇక్కడ సింహాసనం పైన కాలుతుంటే రాజయోగంగా ఉంటాడు. అన్ని చోట్ల ఋషులు 3-4 ఋషులు ఉంటారు. వాళ్ళ పేరు సనక సనంద ఋషులు అని పేరు. కానీ ఇక్కడ ఇద్దరు ఉంటారు. ఈయన పేరు వ్యాగ్యపాతకుడు, ఈయన పేరు పతంజలి మహర్షి. ఈయన అపస్మార్తక రాక్షసుడు, కోపిష్ఠుడుగా ఉంటాడు. ఆయన పాదం పెట్టిందే బిడ్డగా మారిపోతాడు. విశేషమైన గురుస్థలం అండి. అమ్మవారి పేరు గౌరీదేవి. అమ్మవారి ఒడిలో స్వామివారు ఉంటారు. దక్షిణామూర్తి అమ్మవారితో ఇంకెక్కడ దర్శనం లేదంటే ఈ శివాలయంలోని సర్వమంగళ సమేత వల్లికంఠేశ్వర స్వామి దర్శనంలోని. శివుడు అన్ని ఆలయంలో లింగాకారంగా ఉంటారండి. మానవ శరీరంగా ఉండేది ఈ శివక్షేత్రం అండి. అదే మరి దక్షిణామూర్తి అన్ని శివాలయంలో తనిగా ఉంటారండి. అమ్మవారితో దర్శనం ఇచ్చే శివాలయము ఇదే అండి. శ్రీ సీతారామలక్ష్మణ భరత శత్రుఘ్నుల విగ్రహాకృతులు ఆంజనేయ సహితంగా ప్రత్యేక మందిరంలో నెలకొని ఉన్నాయి. ఈ ఆలయంలో ఇతర దేవీ దేవతల విగ్రహాకృతులు ప్రత్యేకంగా విలసిల్లుతున్నాయి. దేవతలకు ఏర్పడిన శూలై అనే తాపాన్ని నివారించడానికి పరమేశ్వరుడు తన చేతిలో ఉన్న అగ్నితో 3 అలలు, 3 కళ్ళు, 3 చేతులతో విలక్షణ అవతారమూర్తిని జ్వరహరమూర్తిగా సృజించాడు. ఆ మూర్తి ఈ ఆలయంలోనే నెలకొని ఉంది. బ్రహ్మ 4 ముఖాలు కలిగి హంసవాహనంతో, శివుడు నందివాహనంతో, విష్ణువు గరుడ వాహనంతో ఉన్న రీతిగా ఒకే రాతిలో వైవిధ్యమైన దేవతా స్వరూపాల్ని ఇక్కడ దర్శించవచ్చు. ఈ మూర్తిని ఏకపాదమూర్తిగా వ్యవహరిస్తారు. అదేవిధంగా పాలకడలి నుంచి వెలువడ్డ కల్పవృక్షం, కామధేనువు ఇక్కడ విగ్రహాకృతులుగా గోచరమవుతాయి. అలాగే చండికేశ్వరుడు, రాజమాతంగి, సప్తమాతల సమాహారం ఆలయంలో ప్రత్యేకంగా ఉంటాయి. బ్రహ్మ, మహేశ్వరి, కౌముది, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి అనే సప్త మాతృకల విగ్రహాకృతులు ఇక్కడ కొలువై ఉన్నాయి. లింగోద్భవ విష్ణుదుర్గ మహానంది శ్రీ వల్లి దేవసేన సమేత
సుబ్రహ్మణ్య స్వామి విగ్రహాలను ప్రత్యేక సన్నిధిలో భక్తులు దర్శించుకుంటారు. వాల్మీకి మహాముని శ్రీమద్ రామాయణాన్ని రచించే ముందు శ్రీరామలింగేశ్వరుడిని ప్రతిష్ఠించాలని సంకల్పించాడు. అయితే ఆయన సంకల్పం సాకారం కాలేదు. దాంతో ఈశ్వరుడి కోసం తపస్సు చేశాడు. శివకరుణ వల్ల స్వయం వ్యక్తమైన శివలింగం ఆవిష్కారమయ్యింది. వాల్మీకి ముందుగా పూజించి అనంతరం ఈ సన్నిధిలో ప్రతిష్ఠించాడు అంటారు. అందుకే వాల్మీకి మహర్షి పేరిట వాల్మీకేశ్వరుడిగా ఈ లింగమూర్తిని ఆరాధిస్తున్నారు. అలాగే పర్వతవర్ధిని సమేత రామలింగేశ్వర స్వామి మందిరం కూడా ఈ ప్రాంగణంలో నెలకొని ఉంది. వరసిద్ధి వినాయకుడి విగ్రహాకృతి, మహాగణపతి, నృత్య గణపతి, శాలిగ్రామ గణపతి ఇలా వివిధ గణపతి స్వరూపాలను ఆలయ ప్రాంగణంలో నెలకొల్పారు. ఈ చతుర్విధ గణపతులే ఈ ఆలయాన్ని సదా సంరక్షిస్తారని ప్రతీతి. ప్రదోష కాలార్చనతో పాటు ఆరుద్రా నక్షత్రం ఉన్న రోజున విశేష పూజాదికాలు, మహాశివరాత్రి, తమిళ ఉగాది, తెలుగు ఉగాది పర్వదినాలు, దసరా శరన్నవరాత్రులు, శ్రీరామనవమి, వినాయక చవితి ఇలా అన్ని పర్వదినాలను ఇక్కడ విశేషంగా నిర్వహిస్తారు. ఈ ఆలయం ప్రతిరోజు ఉదయం 6 గంటల నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు, మళ్లీ సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు తెరచి ఉంటుంది. సురుటుపల్లి క్షేత్రాన్ని దర్శించాలి అనుకునేవారు చిత్తూరు నుంచి, తిరుపతి నుంచి పుత్తూరు చేరుకోవాలి. అక్కడి నుంచి చెన్నైకి వెళ్లే మార్గంలో 21 కిలోమీటర్లు ప్రయాణించి పల్లికొండేశ్వర స్వామిని దర్శించుకోవచ్చు. పుత్తూరు నుంచి ప్రతి పావు గంటకి ఆర్టీసీ బస్సులు అందుబాటులో ఉన్నాయి. భక్తుల పాలిట బంగారు కొండ కాబట్టి ఇక్కడ వెలసిన సర్వేశ్వరుడు కొండేశ్వరుడిగా కొండంత వరాల సిరులను అనుగ్రహించే వైభవాల వేల్పుగా భక్తులను అనుగ్రహిస్తున్నాడు. పరమేశ్వరుడు లోకబాంధవుడు. సమస్త జీవుల శ్రేయస్సు కోసం విషాన్ని తన కంఠంలో దాచుకున్నాడు. పరమాత్మ తత్వాన్ని సంపూర్ణంగా ప్రకటించిన దైవం ఈశ్వరుడు. గౌరీదేవి తన మాంగళ్య బలాన్ని ప్రగాఢంగా నమ్మి పరమేశ్వరుని జగద్రక్షకుడిగా ఆవిష్కరించిన దివ్యక్షేత్రం సురుటపల్లి. అలాంటి ఆది దంపతుల శుభాశీస్సులు మనపై సర్వదా వర్ధిల్లాలని ఆకాంక్షిద్దాం. రేపు మరో క్షేత్ర దర్శనంతో రేపటి తీర్థయాత్రలో కలుసుకుందాం. నమస్కారం. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/ETV Life Spiritual లో చూడవచ్చు.